హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ట్యూస్డే. సో ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది, స్నానం కూడా చేశాను. వృద్ధి అయితే ఇప్పుడే పడుకొని లేచింది. వృద్ధి తను బనానా తింటా అంటుంది. ఇవంతా డ్రెస్ అంతా మెస్సీ అయిపోయింది. యాక్చువల్లీ అయితే సల్ల తాపిచ్చాను. తినిపియనా అమ్మా, తినిపియనా? ఏం చేస్తున్నావు నాన్న? బనానా తింటున్నావా? అన్నం తినవా? లంచ్ చేయవా? ఫస్ట్ బనానా తినలే, ఇప్పుడు సెకండ్ కూడా వద్దా? తినేసి ఫాస్ట్గా తినేసి. ప్లీజ్ నేనే తినాలి. తిని లావాలి ఇంట్లో కదరా, వద్దా? ఏందో ఫ్రెష్ చేసుకోబోద్ది. సో క్లాత్స్ అని అయితే వాష్ చేశాను. సోఫా కవర్ అండ్ బెడ్షీట్స్. మమ్మ బ్రష్ ఇప్పుడు అన్నా ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. నువ్వు ఇప్పుడు బ్రష్ చేస్తావా నాన్న? బాతింగ్ చేపిద్దామని వస్తే బ్రష్ చేస్తుందట. విజిల్స్. ఇదైతే పెద్ద కుక్కరు, 5 లీటర్ నాకు తెలిసి. అయితే ఇలా పప్చాట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది మా ఫ్యామిలీ వాళ్ళకి. అయితే ఇదైతే నేను ఇడ్లీ చేశాను. మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్లీజ్ కామెంట్ చేయండి. వృద్ధి డిస్టర్బ్ చేస్తుంది నాకు. వృద్ధి సే అమ్మా సారీ, ఇది ఉంది కదా ప్రెషర్ తీసేది, ఇది మొత్తం వెళ్ళిపోతుంది. లిడ్ నిన్న కొత్తది వేయించాము. పప్పుచారు చేద్దాం అనుకున్న సాంబారు. యాక్చువల్లీ 1 వీక్ అయింది చేయక. సో ప్రెషర్ కుక్కర్ 2 రిపేర్కి వచ్చింది కదా. సో ఇలా చేద్దామని ఫస్ట్ అయితే గిన్నెలు ఇట్లా ఉడకపెట్టుకున్నాను. స్టీల్ బౌల్లో నేను బాయిల్ చేసుకున్నాను. కొంచెం మెత్తగా అయినాక మిక్సీ పట్టేసి ఈ స్టీల్ బౌల్ చూస్తున్నారు కదా, 1 లీటర్ మిల్క్ కోసం నేను తీసుకున్నాను. అంటే మ్యారేజ్ అప్పుడు డాడీ వాళ్ళు పెట్టారు కదా. సో ఇన్ని ఇయర్స్ అయితే నేను తీయలే. ఎవ్రీ టైం నేను 1/2 లీటర్ మిల్కే తీసుకుంటాను. సో సమ్మర్ కదా, పెరుగు కూడా అవసరమే కదా అని 1 లీటర్ అయితే తీసుకుంటున్నాను. సో మొన్ననే 1 వీక్ బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో అయితే మిల్క్ తీసుకుంటాను. కొత్త బౌల్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. బట్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇది కూడా హోల్డ్ అయిపోతుంది. డేట్స్, డ్రైడ్ డేట్స్. యూ వాంట్ ఇట్? వచ్చిందంటే ఇది డ్రైది ఇంకా టేస్ట్ ఉంటుంది కదా. సో ఎక్కువ వరకు అయితే మేము ఇదే తింటాము, డ్రైది. లైక్ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్లో ఇట్లా వాడుతూ ఉంటాం కదా, డ్రైవి. ఇవి అయితే ఎక్కువ యూస్ చేస్తాము. ఉంటే ఎండకు పెడదామని తీసిన, బట్ క్లైమేట్ అయితే కూల్గా ఉంది. పొద్దున్న వర్షం కూడా పడ్డది. సో బయట అయితే పెట్టలే. హాయ్, వృద్ధికి బాత్రూమ్ తీసుకెళ్తున్నా. సో బాత్రూమ్ అయిపోయినాక కలుద్దాం. బా. ఏంది బర్త్డే క్యాప్ అన్నా? బర్త్డే క్యాపా? క్యాప్. వాట్ ఈస్ దిస్? ఇదేంది బర్డా? ఇది బర్డ్ అన్నా? బర్డా. వెర్ ఇస్ బర్డా? దాయ్ బర్డా. బర్డ్ నో, రిమూవ్. నోట్లో పెట్టద్దు, వద్దు. ఇట్లా పెట్టుకో. వృద్ధి రెడీ టు గో. ఎక్కడికి వెళ్తావు మమ్మ? ఎక్కడికి వెళ్తావు? బర్త్డే పార్టీయా? గుండు. క్లాప్స్ యువర్ హ్యాండ్. Listen to the music and claps your hand. Dance. Listen to the music and dance. మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను కదా, 2 టైమ్స్ అయితే పెట్టాను. 2 టైమ్స్ చేసినాక కొంచెం బ్యాటర్ అయితే మిగిలి ఉండే. సో ఇది ప్యాన్ కేక్ ఉంది నా దగ్గర, ఇందులో అయితే స్టీమ్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా అండ్ ఒక ఫ్లవర్ షేప్ లాగా అయితే వచ్చింది. సో ఇట్లా వస్తే కేక్ ఫీలింగ్తో అయినా పిల్లలు తినేస్తారు కదా అని నేను చేసేసాను. అండ్ వేస్ట్ కాకుండా కూడా అయిపోయింది కదా. సో ఇట్లా కేక్ లాగా అయితే ఒక షేప్లో అయితే కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ అయితే ఇట్లా కట్ చేసి మిగిలిన ఇడ్లీతో కూడా రెసిపీస్ చేస్తారు కదా, ఇట్లా ఫ్రై చేసి, అది కూడా బాగుంటుంది. కానీ నేను చెయ్యలేదు. సో వృద్ధికి అయితే ఒక్కొక్క పీస్ కేక్ లాగా తీసుకొని అయితే తినిపించేసాను. సో 1 హ్యాండ్తో కట్ చేస్తున్నా కాబట్టి 1 హ్యాండ్తో కెమెరా హ్యాండిల్ చేయలేకనే వీడియో కొంచెం షేక్ అవుతుంది. సో సారీ ఫర్ దాట్. చూడండి ఎంత ఫ్లఫీగా కేక్ లాగా అయితే వచ్చింది కదా.
సో ఇట్లా తినిపించేసాను. అండ్ ఈ స్మాల్ బనానాస్ అయితే చాలా టేస్టీ అండ్ తీయగా ఉంది. ఇదైతే 100 రూపీస్ డజన్ అయితే తెచ్చుకున్నాము. బనానా అండ్ గ్రేప్స్ కూడా కొంచెం టేస్ట్ వేరేలాగా అనిపించింది. ఇది మన స్టేట్ ఫ్రూట్స్ కాదట. మేము తీసుకున్న దగ్గర అడిగాము. బికాజ్ రెండిటికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది మనం తినే వాటికంటే. సో మీతో అయినా షేర్ చేద్దామని అయితే షేర్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మాకైతే మార్కెట్ ఉంటుంది ఈరోజు. సో ఈ మార్కెట్ అయితే నేను వెళ్ళలే, మా హస్బెండే వెళ్ళారు. కాబట్టి ఆయనకి నచ్చిన ఆకుకూరలు, టొమాటోస్, డ్రమ్ స్టిక్స్ తీసుకొచ్చుకున్నారు. కర్బూజకాయలు, పోమోగ్రానైట్, దానిమ్మకాయలు, ఇంకా క్యారెట్స్ ఉన్నాయి. సో ఇంట్లో ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొన్ని తెచ్చుకున్నాము. సో ఈ వీక్ అయితే మాకు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ అండ్ చూస్తుండండి నా వీడియోస్ అండ్ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.